మనం చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నమ్ముతున్న కొన్ని ఫోన్ ఛార్జింగ్ మిత్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీటి వెనకాల ఉన్న అసలు నిజం ఏంటి అనేది వీడియోలో చూద్దాము. వీడియో మాత్రం ఖచ్చితంగా మొత్తం చూడండి. ఎందుకు అనంటే థర్డ్ మిత్ మాత్రం ఖచ్చితంగా అందరు కనెక్ట్ అవుతుంది. ఎందుకు అనంటే అది మనం చాలాసార్లు ఇంట్లో చూసే ఉంటాం. అది అమ్మ వాళ్ళు చెప్పడం కానీ, నాన్న వాళ్ళు చెప్పడం కానీ, మన తాతలు నానమ్మలు ఖచ్చితంగా చెప్పే ఉంటారు ఎప్పుడో ఒక టైంలో. అందరికీ నమస్తే, నా పేరు తేజ, మీరు చూస్తున్నారు తేజ టెక్ టాక్స్. ఫస్ట్ మిత్ ఏంటిది అంటే, చాలామంది నైట్ ఫోన్ ఛార్జ్ పెట్టి పడుకుంటారు, అది మార్నింగ్ వరకు అలాగే ఉంటుంది. ఇట్లా చేస్తే బ్యాటరీ ఖరాబ్ అవుతా అని చెప్పేసి అంటారు. అసలు నిజమేంటి అని అంటే, మనం ఇప్పుడు వచ్చిన మోడర్న్ ఫోన్స్, కొత్త ఫోన్స్ వల్ల మనకు 100% ఛార్జ్ కాగానే అది ఛార్జింగ్ తీసుకోదు, అంటే పవర్ తీసుకోదు, అక్కడికే ఆపేస్తుంది. అట్లా మనకు నైట్ అంతా ఫోన్ ఛార్జ్ పెట్టినా కూడా 100% రాగానే అక్కడికే ఆగిపోతుంది, ఛార్జింగ్ తీసుకోదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, మనం అట్లా ఛార్జింగ్ పెట్టి ఉంచడం వల్ల మనకు ఫోన్ అనేది హీట్ అవుతుంది. అట్లా హీట్ అయినప్పుడు మన బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ మిత్, థర్డ్ పార్టీ ఛార్జర్స్ యూజ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ అనేది ఖరాబ్ అవుతా అంటారు. దీంట్లో మనం నిజం మాట్లాడుకుంటే, మంచి క్వాలిటీగా ఉన్న సర్టిఫైడ్ ఛార్జర్ యూజ్ చేస్తే మనం చాలా సేఫ్. అట్లా కాదని చెప్పేసి మనం చీప్ క్వాలిటీ, చీప్ ఛార్జర్స్, చీప్ అడాప్టర్ అనే కేబుల్ కానీ యూజ్ చేస్తే మనకు ఫోన్ బ్యాటరీ ఖరాబ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అట్లా నాన్ క్వాలిటీ అయితే యూజ్ చేయొద్దు. ఎప్పుడైనా కానీ సర్టిఫైడ్ ఛార్జరే ప్రిఫర్ చేయండి. ఈ థర్డ్ మిత్ అయితే చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ, నాన్న వాళ్ళు కానీ మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఉంటారు, ఇట్లా ఫోన్ ఛార్జ్ పెట్టి యూజ్ చేస్తే మనకు ఫోన్ అనేది పేలుతుంది అని. దీనిపైన మనం నిజం మాట్లాడుకుంటే, మనము ఫోన్తో వచ్చిన ఒరిజినల్ ఛార్జర్ కానీ, కేబుల్ కానీ యూజ్ చేస్తే అంత రిస్క్ అనేది ఏముండదు. కానీ మనము థర్డ్ పార్టీ ఛార్జర్, లైక్ చీప్ క్వాలిటీ ఛార్జర్స్ కానీ, కేబుల్స్ కానీ యూజ్ చేసి మనం ఛార్జింగ్ పెట్టి మరి ఫోన్ యూజ్ చేస్తే మన ఫోన్ అనేది చాలా హీట్ అవుతుంది. అట్లా హీట్ అయినప్పుడు మనకు పేలే అవకాశాలు చాలా ఉంటాయి. మనం న్యూస్లో కూడా చాలా చూసుంటాము, ఫోన్ అక్కడ ఫోన్ వేలింది, ఇక్కడ ఫోన్ వేలింది అని చెప్పేసి. కొన్ని ఫోన్స్ పేలే అవకాశాలు ఉంటాయి. అందుకే మనము బెటర్ టు అవాయిడ్, మనం ఫోన్ ఛార్జ్ పెట్టి ఫోన్ అనేది యూజ్ చేయొద్దు. ఈ ఫోర్త్ మిత్ ఏంటంటే, మనకు ఫోన్ బ్యాటరీ అనేది 0% వచ్చేదాకా వాడాలి, అట్లా వాడితేనే ఫోన్ బ్యాటరీ అనేది బాగుంటుంది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చెప్పారు. కానీ అట్లా అసలు ఉండదు. ఇప్పుడు మోడర్న్ బ్యాటరీస్ ఎట్లున్నాయనంటే లిథియం బ్యాటరీస్ వచ్చినాయి. అవి ఎట్లా అంటే మనకు 20% నుంచి 80% మధ్యలో మనము ఛార్జ్ అనేది మెయింటైన్ చేయాలి. అట్లా మెయింటైన్ చేస్తే మనకు బ్యాటరీ అనేది చాలా రోజులు వస్తుంది. అంతేకాని 0% దాకా వచ్చేదాకా వాడాలి, 0% వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టాలి అని చెప్పేసి అట్లా మనకు ఎప్పుడు లేవు. అప్పుడు ఓల్డ్ డేస్లో మనం అట్లా వాడినాము. కానీ ఇప్పుడు కాలంలో అట్లా వాడితే మన ఫోన్ బ్యాటరీ అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 4 మిత్స్లలో మీరు ఏది ఎక్కువ నమ్మారో అది ఖచ్చితంగా కామెంట్లో రాయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.